నేను చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ నన్ను ఆకర్షించే విషయం ఏమిటంటే ఈ పాస్టర్ గారు, నేను చాలా తిరిగాను కానీ ఎవరు కూడా ఈ ఈ ఈ మాట పెట్టరు. ఈ పశ్చాత్తాప పండుగ అనేది నన్ను చాలా ఆలోచింపజేసింది. గతసారి కూడా నేను అదే గురించి చెప్పాను అనుకుంటాను, నాకు సరి గుర్తులేదు. ఇలాంటివి నన్ను కట్టిపడేస్తాయి. పైగా ఇదిగో ఇప్పుడే చూశాను ఈ వాక్యం పెట్టింది గతసారి కూడా నాకు గుర్తులేదు. తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయాను అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గూర్చి వాపోయాడు, బాధపడ్డాడు. నన్ను ఎరిగిన నా ప్రజలు పశ్చాత్తాపం అంటే ఏమిటో తెలియని ఒక దుస్థితికి చేరుకున్నారు, నన్ను వెదకరు అని మొత్తం ఆ కాంటెక్స్టు, ఆ అధ్యాయంలోని కాంటెక్స్టు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు చెప్పిన మాటను వింటే మన గుండె తరుక్కుపోతుంది. అసలు దేవుడికి ఏం దుస్థితి వచ్చిందయ్యా? తన ప్రజలు దారి తప్పిపోతే వాళ్ళని మళ్ళీ దారికి తీసుకురావడానికి ఆయన పరిపరి విధాలుగా రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. అయినా సరే వాళ్ళు చాలా కఠినంగా తయారయ్యారు. దే బికేమ్ సో స్టబార్న్ అండ్ ఫాలింగ్. అంటే వాళ్ళు తిరుగుబాటు చేసేవారిగా మారడమే కాదు, దేవుని విషయంలో తెలివి తక్కువ వారిగా తయారయ్యారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంత జరిగినా తమను వచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము దేవునికి అన్నీ అనుకూలంగానే ఉన్నాము, అన్నీ దేవుడు చెప్పినట్టే చేస్తున్నాము, మాకు మహా తెలివితేటలు ఉన్నాయనుకున్నారు. అది ఆ సందర్భం. కానీ ప్రభువు ఒకసారి చూస్తే ప్రజలను ఆ రోజుల్లో ఆ మాట అనాల్సి వచ్చింది ఇర్మియా ద్వారా. తన చెడుతనమును గూర్చి, తమ చెడుతనము, తమ పాపం, తమ అయోగ్యత, తమలో ఉన్న లోపాన్ని గూర్చి పశ్చాత్తాపపడేవాడు ఒకడును లేకపోయాను అంటే ఎంత చిత్రం అండి. ఒక్కడు లేడా? ఆ మాట దేవుడు అప్పుడు అనడమే కాదు, ఇప్పుడు కూడా అనగలడు, అనాల్సి వస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సమాజము, ప్రజలు ఎలా తయారయ్యారంటే దేవునికే పాఠాలు నేర్పించేంత చావు తెలివితేటలు సంపాదించుకున్నారు. అది ఈ పశ్చాత్తాప పండుగని పెట్టకుండా వేరే పెట్టుంటే ఆశీర్వాద పండుగలు, ఇక స్వస్థత పండుగలు, అద్భుత సువార్త అద్భుతం అని నువ్వు చెప్పడం ఏంటి? అద్భుతం సువార్త, అది అద్భుతం కాబట్టి అది సువార్త. వై ఇట్ హెస్ బికమ్ గుడ్ న్యూస్, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ గాస్పెల్. అది సువార్త అద్భుతమైనది, అది దేవుని వార్త. అది ఏంటంటే ఇలాంటి మాటలకు బలైపోతారు, ఇలాంటివి చూసి వచ్చేస్తారు. అంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మనుషులు పై మెరుగులను చూడడానికి అలవాటు పడ్డారు. లోతైన వారికి ఏం అవసరం లేదు. యేసు ప్రభువును నమ్మడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. కనుక పశ్చాత్తాపాన్ని గురించి నేను మాటలు చెప్తాను. నేనే పెద్ద ప్రసంగం చేయడానికి రాలేదు. ఎంత చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని మాటలు మేము చెప్పినా దేవుని దగ్గరికి రావాలని ఇష్టం లేనివాడు, తన చెడుతనమును విడిచిపెట్టాలని ఏదో ఒక సందర్భంలో తన జీవితంలో ఆలోచన చేయని వ్యక్తి ఎప్పటికీ మారడు. దేవుడు అలాంటి వ్యక్తులను ఆటోమేటిక్గా మార్చడు. నీకు ఇష్టం ఉంటేనే, నువ్వు మారడానికి ఇష్టపడితేనే ఆయన మారుస్తారు. సరే, మనం మాట్లాడుకుందాం. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకి మనుజలోకము. వేల్పులు వీరని వేవేల మందిని
చూపెను నాకి మనుజలోకము పిపాసునై మరి వివేకినై వెదకి నిజ దైవమును గాంచగా వెదకి నిజ దైవమును గాంచగా ఏమంటాడు భక్తుడు? నేను పుట్టినది మొదలుకొని నాకు తెలివితేటలు వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచం, ఈ సమాజం, నా చుట్టూ ఉండే ప్రజలు రకరకాల వాటిని దేవుళ్ళుగా చూపించారు. వీళ్ళే దేవుళ్ళు అన్నారు. నాకేమో గుడ్డిగా నమ్మడానికి ఇష్టం లేక పిపాసునయ్యి నేను నిజమైన దేవుడు ఎవరై ఉంటారబ్బా, ఈ అఖిలాండ బ్రహ్మాండ కోటిని, భూప్రపంచాన్ని, ఆకాశ నక్షత్రములను, సమస్త సృష్టిని, ఈ విశ్వమును సృష్టించిన దేవుడు ఒకడై ఉంటాడు కదా, ఆ దేవుడు నాకు కావాలి. అసలైన దేవుడు కావాలి, నిజమైన దేవుడు కావాలి, నిజం కావాలి, అబద్ధం కాదు. మోసాన్ని నేను అంగీకరించను అని వివేకముతో వెతికాను. దేవుణ్ణి వెతికేవాడు ఉన్నాడా అని దేవుడు ఒకానొక సందర్భంలో ఈ చరిత్రలో పూర్వకాలము నుండి కూడా చూస్తూనే ఉన్నాడు. తొంగి చూస్తాడంట. తొంగి అంటే ఆయన ఏదో కిటికీ నుంచి తొంగి చూసినట్టు కాదు, మనకు అర్థం కావాలని అలాంటి భాష పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వాడాడు. ఆయన ఆకాశం నుండి తొంగి చూశాడు, కిందికి చూశాడు. ఎవడైనా ఉన్నాడా? నేను సృష్టించిన మనుషుల్లో దేవుణ్ణి వెదికేవాడు, నన్ను వెదికేవాడు, నన్ను గుర్తించగలిగేవాడు, నా దగ్గరికి రావాలని తపన పడేవాడు మనుషుల్లో ఉన్నాడా అని తొంగి చూస్తే ఒక్కడునూ లేడు అని చాలా సందర్భాల్లో బైబిల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ అలా ఉండరు. ప్రతి సమయాలలో, ప్రతి కాలములో, ఆయా శతాబ్దాలలో, ఆయా యుగాలలో దేవుణ్ణి వెతికేటటువంటి సత్యాన్వేషకులు, జీవితాన్ని లోతుగా ఆలోచించే మనుషులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. బహుశా ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో కూడా కొంతమంది జీవితాన్ని చూసిన వారు అలా అనుకుంటూ ఉండవచ్చు. లేదు, ఇదంతా జీవితం అంతా క్షణభంగురమయ్యా, దీని వెనక ఏదో ఒక మహత్తరమైన శక్తి ఉంది, దీని అంతటిని నియంత్రిస్తున్నవాడు, ఈ ప్రపంచాన్నంతా అదుపులో పెట్టుకుని నడిపిస్తున్నవాడు, మనుషులు సృష్టించిన వాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలైన దేవుడు, ఆయన కావాలయ్యా, ఆయన మనకు దొరకాలి, ఆయన గురించి నాకు తెలియాలి అని ఆశపడే వ్యక్తులు, ప్రయత్నించే వ్యక్తులు, ప్రయాసపడే వ్యక్తులు ఉండొచ్చు. అప్పటికి ఉన్నాడు. ఈ భక్తుడు ఏమంటాడంటే, వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకి మనుజలోకము. చూపిస్తారు, లోకం చూపిస్తుంది. తిమ్మిని తిమ్మిని చెప్పి చూపిస్తుంది. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు. అబద్ధాన్ని నమ్మేంత వరకు, నమ్మేవాళ్ళు ఉన్నంత వరకు అబద్ధం చెప్పి పబ్బం గడుపుకునే మనుషులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటారు. అది గుర్తించం మనం. పైగా దేవుని గురించి తెలుసుకోవాలంటే కొంచెం శ్రమపడాలి, కొంచెం సమయం తీసుకోవాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి, ఆధ్యాత్మిక ఆత్మ గురించి ఆలోచించాలి. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతాను అనే ఆలోచన ఉండాలి. అలా వచ్చిన వాడే వెతుకుతాడు. ఈ భక్తుడు కూడా అలా వెతికాడు, చూపించాడు. కానీ నేను పిపాసునయ్యాను, నేను వెతకాలనుకున్నాను, ఇది నిజం కాదని తెలిసిపోతుంది నాకు. వెతికాను, వెతికి చూస్తే అంటే దేవుడు అంటే ఎలాంటి వాడై ఉండాలి? మనలాంటి వాడైతే దేవుడు ఎట్లా అవుతాడు? దేవునికి అంటూ కొన్ని గుణగణాలు ఉండాలి, కొన్ని సౌశీల్యాలు ఉండాలి. మనలో లేని శ్రేష్టమైన లక్షణాలు దేవునిలో ఉంటేనే వాడు దేవుడు. కానీ మనకున్నటువంటి సమస్త దుర్గుణాలు,
కలిగి ఉండి కూడా నేను దేవుణ్ణి అంటే ఎట్లయా నేను అంగీకరించాలి నిన్ను? అసలు మామూలు మనుషులే తాగేటోడిని మరొక తాగేవాడు వరే తాగొద్దురా అంటే అవో చెప్పొచ్చావులే, నువ్వు ముందు మాను, నాకు చెప్పి నువ్వు కదా తర్వాత అంటాడు కదా. అలాంటప్పుడు మరి దేవుడు అండి బాబు, దేవుడి గురించి తెలుసుకోవాలంటే చీప్ అనుకున్నావా, చౌకబార్ అనుకున్నావా? అందుకని యేసన్న కూడా పాటలో అన్నారు, సుగుణాల సంపన్నుడా, తర్వాత స్తుతి గానాల, అది మనకు సంబంధించింది. సుగుణాల సంపన్నుడు యేసుక్రీస్తు, ఈ సృష్టిని సృష్టించినటువంటి బైబిల్ దేవుడు, గాడ్ ఆఫ్ ది బైబిల్. బైబిల్లో మనకు ప్రత్యక్షమైన దేవుడు, ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు, ఆయనలో ఉండే గుణాలు అవి సుగుణాలు. సుగుణాలు అందులో చాలా ఉన్నాయి గుణాలు. అందులో శ్రేష్టమైన గుణం ఏంటంటే పరిశుద్ధత. దేవుడు కోటి సూర్యులను మించిన పరిశుద్ధత కలిగిన వాడు. ఎప్పుడైనా ఆలోచించారా మీరు దాని గురించి? ఈ భూప్రపంచంలో నిన్ను అర్థం చేసుకునేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీకు సహాయం చేయాలని కోరుకునేవాడు, నువ్వు పాడైపోకూడదని అనుకునేవాడు, నీ బతుకు బాగుండాలని ఆశపడేవాడు, లోకంలో దేవుని కంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఇంకెవ్వరూ లేరండి. అందుకనే వచ్చాడు. అందుకని ఆ పాట పాడినాడు ఏమంటాడంటే, వెతుకుతూ ఉంటే ఏదో ఇలాంటి ఒక మీటింగ్కే వచ్చాడో, లేకపోతే సువార్త విన్నాడో, క్రీస్తుని గురించి విన్నాడో, ఆయన గురించి వింటూ ఉంటే ఒక్క విషయం స్పష్టంగా ఆయనకు అర్థమైపోయింది. అయ్య బాబోయ్, ఈ దేవుడు మామూలు దేవుడు కాదురా. ఈయనలో ఇతర దేవుళ్ళు అనబడిన వారిలో కనిపించని, నాకు పరిచయమైన, నేను ఎరిగిన, నాకు తెలియచేసిన దేవుళ్ళు అనబడిన వారిలో లేనటువంటి ఒక అత్యంత శ్రేష్టమైన గుణం, స్వభావం, లక్షణం ఉంది. అదేదంటే ఆ పాట అంటాడు, ఇహ పరములలో ఎందు వెదకినా నీదు సమానులు లేరు ప్రభు. ఇహ పరములలో కాగడ వేసి వెదకిన క్రీస్తును పోలిన దేవుడు, ఆయనకు సమానమైన దేవుడు లేడు. అది ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన వాడికే తెలుస్తుంది ఆ గుణం ఏమిటి. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభు, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము అని ఆయన పాదాల మీద పడ్డాడు. ఈ అనుభవం క్రీస్తు దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తికి జరగాలి. ఆయన ఏదో మనకు పప్పులు పంచి పెడతాడని దేవుని నమ్మవద్దు. యేసు ప్రభు అత్యంత పరిశుద్ధుడు. ఆయనలో ఉన్న వందలాది సుగుణాలలో ఒక లక్షణము, శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, సూర్యునిలోనైనా కల్మషము ఉంటుందేమో, అన్నిటినీ కాల్చి బూడిద చేయగలిగే అఖండమైన వెలుగులో అగ్ని గోళంలాగా మండే సూర్యునిలో కూడా ఒకవేళ ఉంటే కల్మషము ఉండొచ్చేమో, కానీ నా ప్రభువులో ఏమాత్రం ఇసుమంతైన కల్మషము, అపవిత్రత, పాపము, తప్పు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలియాలయ్యా, లేకపోతే నీకు ఆ దేవుని గురించి నీకు అర్థం కాదు. ఆ దేవుడితో సహవాసం చేయలేవమ్మా. చెప్తా ఏమో, మనం పాపులం, మనకి పశ్చాత్తాపం అవసరం. ఈ పశ్చాత్తాపం కూడా ఎందుకు అవసరం అంటాడంటే, బోలెడు ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఒక విషయం చెప్పనా, మనిషి పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఈ మాట మనకేమి కొత్త కాదు.
పశ్చాత్తాపం అనేది. కానీ చిత్రం ఏమిటంటే పశ్చాత్తాపం పండుగకు జత పెట్టాడు ఈయన, ఈ పాస్టర్. అది ఏంటో అంటే పశ్చాత్తాపం పొందకముందు పండుగ, పశ్చాత్తాపం పొందిన తర్వాత పండుగ. అది సింపుల్, దానికి పెద్ద బ్రహ్మ విద్య అవసరం లేదు. పండుగ చేయడానికి అందరికి ఇష్టమే, కానీ పశ్చాత్తాపం మాత్రం ఎవడికి వద్దు. కానీ దేవుడు అంటాడంటే, అరే నీకు అసలైన పండుగ కావాలంటే తప్పనిసరిగా సచ్చినట్టు నువ్వు పశ్చాత్తాపడాలరా అంటాడు. మనకేమో పశ్చాత్తాపంతో పండుగ ఒకటి కావాలి. ఇది జరగని పని. హలో, అద్భుతమైన సత్యం చెప్తున్నాడు ఆయన ఈ మాటలతో. ఇవి చూడడానికి వినడానికి చాలా సింపుల్ అనుకుంటే మొత్తం బైబిల్ అంతా వడపోయి వచ్చాయి దాంతో, ఆ మాటతో. నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నిన్ను ప్రేమించిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన అసలైన దేవుణ్ణి అనగా యేసు ప్రభువును నువ్వు తెలుసుకోవాలంటే, ఆయన దగ్గరికి రావాలంటే, ఆయన నమ్మాలంటే, ఆయన ద్వారా కలిగే పాప క్షమాపణ పొందాలంటే, అన్ని సకల ఆశీర్వాదాలు ఈ లోకములో నీకు అవసరమైన భౌతిక దీవెనలు, పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్యత్వములో నీవు పొందబోయే శాశ్వత జీవము, నిత్య జీవము పొందాలంటే నువ్వు చేయాల్సిన పని ఇది, పశ్చాత్తాపం. ఇది తప్ప అన్నీ చేస్తాం, కానీ దేవుడు కావాలి. కుదరదంటే కుదరదు. అందుకని ఇప్పుడు ఇంతమంది పలచగా ఉన్నారు. ఈ మాట పెట్టకపోయి ఉంటే ఇంకా వేరే మాట పెడితే పొలోమని వస్తారు. మనిషి స్వభావం ఏంటంటే ఇస్తా అంటే అయి పడతారు. ఫ్రీ, ఉచితం అన్నారు అనుకోండి, అయ్యో బాబోయ్ ఎగబడుతుంటారు జనం. ఎత్తు కాగితాలు పంచిపెట్టినా సరే అది ఏమిస్తాం, ఉచితం అంటే చాలు ఎగబడతారు. ఏదన్నా అది కాదయ్యా ఇది కండిషన్, షరత్తు పెట్టారనుకోండి 4 అడుగులు వెనకాడుస్తారు. షరత్ అండి, వద్దండి అంటారు. ఫ్రీ కావాలండి, అది ఏదన్నా కానీ. అందుకని ఈ ఫ్రీ అంతా వచ్చేది సతాన్ నుంచి. నేను చెప్తాను, అది ఏమన్నా అనుకోని ఎవరన్నా ఫ్రీ పెట్టాడంటే, ఉచితం అన్నాడు అనుకోండి, వాడేదో మిల్కి పెట్టాడని అర్థం. అది తెలియదు ఈ గొర్రెలకు. ఫ్రీ అంటమ్మా, అన్ని పని పాటలు మాని ఎగబడతారు. రాజకీయ నాయకుల గురించి చెప్పక్కర్లే, వాళ్ళు మహా తెలివి గల వాళ్ళు. మోసపోయి నేను ఇక్కడ అవన్నీ మాట్లాడడానికి రాలేదు. వయసు రీత్యా నేను ఇక్కడ ఉన్న కొంతమందితో పాటు నేను కూడా కొంచెం పెద్దోడిని కాబట్టి నాకు తెలివి వచ్చినప్పుడు చూశాను ఈ భారతదేశంలో రాజకీయం అంతా. వాళ్ళు నమ్మే పని ఒక్కటి చేయరు. ఆ రోజులు ఎప్పుడూ పోయాయి. మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా అలాగే తయారయ్యారు. కాబట్టి ప్రియులారా, ఇంతసేపు నేను చెప్పిన ఉపోద్ఘాతం కావచ్చు, ప్రసంగం ఏమని అనుకోండి, వాక్యం తెలిసిన వాళ్ళే మీరు 100 సార్లు వాక్యం విన్నారు. పశ్చాత్తాపం కొత్తది కాదు. పశ్చాత్తాపం వినడం, చెప్పడం పశ్చాత్తాపం కాదు. పశ్చాత్తాపం పడడమే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం పడితేనే పండుగ జీవితం మొత్తం పండుగగా మారిపోతుంది. ఉదాహరణకి పశ్చాత్తాపం మనిషికి ఉదయం లేస్తే సాయంత్రం వరకు చిన్నపిల్లలు, రే తప్పు చేసావురా నువ్వు, నేను చేయలే, ఎవరన్నారా నేను చేయలే, నేను కాదు అంటాడు. ఓహో, వాడు ఇంకా బాలకుక్కలు కూడా ఆరి ఉండవు. అయినా వాడు అబద్ధాలు పుష్కలంగా నేర్చుకుని ఉంటాడు. ఎవరు నేర్పారు? ఏ స్కూల్కి వెళ్ళాడు వాడు? ఏ లేదు, అవసరం లేదు. పాపం అనేది మనిషిలో నిక్షిప్తమై ఉంది. పాపము సార్వజనికమైనది, సార్వత్రికమైనది. మనిషి అని పుట్టిన ఎవడైనా సరే, ఏ దేశస్తుడు, ఏ మతస్థుడు, ఏ భాష మాట్లాడేవాడు, ఎక్కడ ఉన్నా సరే పాపం అనే విషయంలో ఏ భేదము లేదంటది దేవుని వాక్యం. ఏ భేదము లేదు. మిగతా విషయాల్లో భేదాలు ఉన్నాయి, బోల్డ్ భేదాలు. నువ్వు ఉన్నట్టు నేను లేను, నువ్వు భాష నా భాష కాదు, అవి ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో వైవిధ్యభరితమైన భేదాలు ఉన్నాయి. ఒక్క విషయంలో తప్ప సమస్త మానవులు ఆదాము మొదలుకొని పతనమైపోయి పాపంలో పడిపోయారు. ఆ విషయంలో భేదమే లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి. ఇది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సువార్త. ఇది సువార్త ఏ మొనగాడు మార్చలేదు. రకరకాల సర్కస్లు చేస్తున్నారు ఇప్పుడు క్రైస్తవ నాయకులు, పాస్టర్లు. సర్కస్లు సువార్తను ఎప్పుడో గాలికి వదిలేశారు. వాళ్ళ పరిచర్య, వాళ్ళ సేవలు ఓహో ఆహో అన్నట్టుంది. కానీ
వాళ్ళ పరిచర్య ద్వారా మార్పు చెంది ప్రభువును నమ్మిన ప్రజలను గమనిస్తే మాత్రం వాళ్ళ పరిచర్య డొల్లతనం బయటపడుతుంది. మీరు అనవచ్చు ఎందుకంటే అని. నేను పిసికి చూశాను. అన్నమంతా ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. అన్నమంతా పిసికి ఒక మెతుకు చూస్తే చాలు, మనకు తెలుసు ఉడికిందా లేదా అని. ఆనాడు మొదటి శతాబ్దంలో, తదుపరి శతాబ్దాలలో దైవజనులు మొన్నటి వరకు కూడా ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వరకు కూడా ఇంత దారుణంగా భ్రష్టు పట్టలే క్రైస్తవ ఉపదేశము, బోధ, సువార్త కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎక్కడుంది సువార్త చెప్పమండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సిగ్గు రావాలని వీళ్ళకు. దేవుడు మనకు ఇవన్నీ అప్పగించరా. దేవుడు అప్పగించింది సేవకులకు మాకు ఏమిటంటే, రే సువార్త ప్రకటించండి రా వెళ్ళి. సువార్త మనిషిని మారుస్తుంది. సువార్త మనిషిని పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. పాపం పట్ల సరైన అవగాహన కలిగేటట్లు చేస్తుంది. సువార్త పచ్చి సువార్త, 16 సువార్త, అచ్చ సువార్త, కల్తీ లేని సువార్త, నాసి రకం కాని సువార్త. ఎవడు చెప్తున్నాడు? కొంతమంది చెప్తున్నారు. వాళ్ళకి ఊరు లేదు, పేరు లేదు, వాళ్ళ అనామకులు, వారిని ఎవరు పట్టించుకోరు. డబ్బు సంపాదన మీద పడిన ప్రబుద్ధులు, దేవుని సేవ లాభసాటిగా ఉంది అనుకునే వాళ్ళు కుప్పలు తెప్పలుగా బయలుదేరారు. ఇవన్నీ చెప్తే మీకు కోపమే, మీలో కొంతమందికి, వారికైతే మరీ కోపం. ఎందుకు అయింది చెప్పి మా నోరు జడిపించుకోవాలి. వద్దు, మేము వచ్చింది ఎందుకంటే సువార్త చెప్పాలి. సువార్త ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. సువార్త చెబితే మనుషులు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, పాపం విషయములో దుఃఖపడాలి. వారి చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయేను అని ఆనాడు దేవుడు అన్న మాటే ఈనాడు కూడా అంటూ ఉన్నాడనే సంగతిని ఈ ఇందు మూలముగా, ఈ సభల మూలముగా ప్రజలకు తెలియచేయడానికి దేవుడు ఈ సేవకుణ్ణి తిమోతి గారిని వాడుకున్నాడు. ఆయనకు తెలుసు ఇట్లా పెడితే జనం ఎక్కువ రారు, నాకు డబ్బులు ఇవ్వరు అది తెలుసు. అయినా సరే నేను సత్యాన్ని చెప్తాను, పశ్చాత్తాపం యొక్క విలువను గురించి ప్రజలకు తెలియచేయాలి అని పెట్టాడు. అందును బట్టి ఆయన అభినందిస్తాను. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో ఒక మాట చదువుకుందాం. మన సమయంలో ఒక మాట చదువుకుందాం. యోనా ప్రవచన గ్రంథం, యోనా ప్రవక్త గ్రంథాన్ని మనం చూద్దాం. ఏముంది అక్కడ? యోనా గ్రంథం, యోనా చరిత్ర మనకు తెలుసు. యోనా అనే ఒక ప్రవక్త, ఆయన పరిచయంలో ఏం జరిగిందో 4 అధ్యాయాలలో చాలా చక్కగా చెప్పాడు. దేవుడు నీనవే అనే ఒక మహాపట్టణాన్ని, బహుశా మన హైదరాబాద్ లాంటి పట్టణం ఆ రోజుల్లో అయి ఉండొచ్చు, లేదా కనీసం మన విజయవాడ మహాపట్టణం లాంటి పట్టణం అయి ఉండొచ్చు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మెట్రోపాలిటన్ సిటీ అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఆ ప్రజల గురించి కూడా అక్కడ ఎంతమంది ఉన్నారంట? 1,20,000 కంటే ఎక్కువ ప్లస్ అన్నమాట. 1,20,000 ప్లస్ పీపుల్ who do not know left and right. కుడి ఎడమల నెరుగని 1,20,000 మంది కంటే ఎక్కువ. కరెక్ట్గా అంతమంది, అంతకంటే ఎక్కువ ఉన్నారు. రమారమి అని చెప్పాడు దేవుడు. ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతమంది ఉండేదంటే అది మహాపట్టణమే. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి ఆ పట్టణానికి ఇదిగో ఇలాంటి పశ్చాత్తాపాన్ని గురించి నువ్వు ప్రకటించు అని దేవుడు తన సేవకుడైన యోనాకు చెప్పడం జరిగింది. మనోడు దేవుని సేవకుడే, కానీ నీనివే పట్టణస్థుల గురించి, ఆ ప్రజల గురించి నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళేమో దేవుని ఎరిగిన ప్రజలు కాదు, దేవుడంటే భయపడేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణాన్ని గూర్చి, ప్రజలను గూర్చి ఏం చెప్పాడో మొదటి అధ్యాయములో మనం చూస్తాం. ఏమిటది? మొదటి అధ్యాయము 1వ వచనము 2వ వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము
నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. బోల్డ్ విషయాలు చెప్పొచ్చు ఈ 2 వచనాలలో. మేము బైబిల్ టీచర్లం కాబట్టి దాటి వెళ్ళలేదు. ఒక మాట చెప్తే అక్కడ కట్టి పడేస్తుంది. దాని పూర్వాపరాలు, దాని నేపథ్యము, ఎందుకు దేవుడు ఆనాడు ఆ ప్రజలకు ఆ రకంగా ఆ వ్యక్తితో ఎందుకు చెప్పాడు, ఆ మాట ఆయన చెప్పిన ఆ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకు ఎలా వర్తిస్తుంది, ఇట్లా బుర్రలు పాడు చేసుకునే రకం మేము. అందుకని వాక్యం కొంచెం ఎక్కువ తెలిసినా ఇబ్బందే. తెలిసిన 4 ముక్కలు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆ 4 ముక్కలు చెప్పుకొని బతికేయచ్చు. అలాగాదే యోన మాకు చెందినవాడు, మేము ఆయనకు ప్రతినిధులం. ఆనాడు యోన, ఈనాడు మేము. యోన కంటే మేము శ్రేష్ఠులం కాదు ఏమండి అన్ని రకాలుగా. కానీ దేవుడు మమ్మల్ని కూడా యోనలాగే పరిగణిస్తాడు. రండ్రా పరిమాణరా, నేను మిమ్మల్ని నా సేవకులుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే నేను వెళ్ళి చెప్పలేను, ప్రజలకు మీరే చెప్పాలరా అని కొంతమంది ఎన్నుకొని నేను కూర్చోబెట్టాడు. అంతే, ఏం లేదు. లేకపోతే మేము మీ దగ్గర ఉండాల్సినవాడు. ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు, ఎందుకు పిలిచాడంటే ఆయన మాట మాకు ఇచ్చాడు, మీకు ఇవ్వలే. కొంతమందికి ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వలేదురా, పర్సనల్గా మాట్లాడదాం కాబట్టి. యెహోవా మోషేకు తన మార్గమును ఇశ్రాయేలీలకు తెలుసా తన క్రియలను కనపరచునని 103వ కీర్తనలో. ఇశ్రాయేలీలకు క్రియలు, ప్రజలకు అదే కావాలి కదా, అద్భుతాలు కావాలి, క్రియలు కావాలి. కానీ మోషేకు అలా కాదు. మోషే దేవుని సేవకుడు, తన మార్గమును చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. తన తలంపులు, తన ఆలోచనలు అవి కార్యరూపం దాల్చక ముందే తన సేవకుడైన, సాత్వికుడైన, నమ్మకస్తుడైన, తన ఇంటంతటిలో నమ్మకస్తుడైన మోషేకు తెలియజేస్తాడు. తన స్నేహితుని లాంటి అబ్రహాముకు తెలియజేస్తాడు. తన మనసులోని మాట తెలియజేస్తాడు. తన హృదయానుసారుడైన దావీదుతో తాను ఏం చేయబోతున్నాడో ముందుగా చెప్తాడు. అట్లా మేము కూడా యోనా వారసులం. యోనా వెళ్ళరా అంటే మేము కూడా కొన్నిసార్లు ఇట్లాంటి పనులు చేస్తాం. ఓకే అంటాం దేవుని దగ్గర. ఓకేని ఆయన చెప్తాడు, పశ్చాత్తాప పండుగ అని పెట్టు మీటింగ్ పేరు అంటాడు. పశ్చాత్తాప పండుగ అంటే రాలేరు ప్రభువా, ప్రజలు ఎవరు రారు ప్రభువా అని చెప్పలేడు. ఆయనకు అంత ధైర్యం లేదు, యోనాకు అంత ధైర్యం లేదు. ఆ నీనెవే పట్టణస్తులు పెద్ద పట్టణమే, కానీ వాళ్ళకు దుర్గతి పడుతుంది, వారి చెడుతనం నాకు కనిపిస్తుంది, వాళ్ళు వెళ్ళి నువ్వు ప్రకటించు, వారికి నాశనం రాబోతుందని చెప్పురా. వాళ్ళు పాడైపోయేది, నశించిపోయేది, నరకానికి వెళ్ళేది నాకు ఇష్టం లేదురా. యోనా, నేను వాళ్ళను సృష్టించాను రా, నా బిడ్డను నా ఊపిరి పోసి పుట్టించిన వాళ్ళు నన్ను ఎదగడం లేదు, నా గురించి పట్టించుకోవడం లేదు. ఎంతసేపు బతకడం, పాపాలు చేయడం, ఏదో ఒక మార్గంలో జీవించడం, పాపం గడిపోవడం, ఇదే బతుకనుకుంటున్నారా. పాపము చేత వాళ్ళ కళ్ళు కప్పబడ్డాయి, గుడ్డితనం గుడ్డి వాళ్ళ తయారయ్యారు. నువ్వు పోయి వాళ్ళకి ప్రకటించు, నా మాటగా వాళ్ళకి ప్రకటించు అంటే ఓకే అన్నాడు. తర్వాత ఏం జరిగింది? తన మనసులో అనుకున్నాడు, నో వాళ్ళకెందుకయ్యా సువార్త, వాళ్ళు వింటారు కానీ మారు. వాళ్ళు మారుతారంటే నేను నమ్మను సార్. కొంతమంది అట్లే అంటారు, సార్ వాడా సార్ వాడు మారాడు సార్, ఊరికి మీ పిచ్చి కాకపోతే వాడు మారాడు సార్, వాడి సంగతి నాకు తెలుసు సార్ అంటారు. అలాంటప్పుడు నీనివే పట్టణస్తుల గురించి నాకు బాగా తెలుసు, నాకు వద్దనుకున్నాడు. అందుకని తర్వాత సంగతి మీకు తెలుసు. ఆ కథల్లో చెప్తుంటే సమయం తార్షీసు వెళ్ళే ఓడను ఎక్కాడు. దేవుడు ఊరుకుంటాడా? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు దాపాడు. దేవునితో పెట్టుకుంటే చాలా కష్టం. అది మమ్మల్ని అడగండి, మేము కథలు చెప్తాం మా అనుభవం. ఇక్కడ నేను ఉండను, వీళ్ళని అడగండి. మీరు అనుకుంటారు మేము తెల్ల షర్ట్లు వేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని బాగా మెలమెల మెరుస్తుంటే సేవకులు కావాలరా. ఎట్నైనా సేవకులకి భలే ఉంటుంది రా, ఫ్రీ భోజనం కదా, ఫ్రీ ఘనత, వారు వచ్చి ఇప్పుడు స్టేజ్ మీద అలంకరిస్తారు.
అక్కడ కూర్చొని ఒక ఆయన కనిపిస్తుంది, నేను కూడా సేవకునితో బాగుంటుంది. అట్ట బయలుదేరిన వాళ్ళే ఆ సగానికి సగం ఉన్నారు క్రైస్తవ సమాజంలో. సరే ఏడు వెళ్ళి తప్పించుకుంటే తాతకని ఆయన మర్చిపోతాడు అనుకొని ఎక్కాడు. ఏమేమి జరిగిందో మీకు తెలుసు. దేవుడు ఊరుకోలేదు, తుఫాను వచ్చింది, ఈ అదృచ్చికంగా రాలేదు. అన్నీ దేవునితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో యోనా గ్రంథం చదివితే గడగడ గడగడ వణుకొచ్చేస్తుంది మాకు. ఇప్పుడు కూడా కూసుబొమ్మ వచ్చినాయి నాకు. అట్లా అన్నసరికి రోమాలిక పుడుచుకున్నాయి. దేవునితో సంబంధం ఉండే వాళ్ళకి అది తెలుసండి. దేవుని వాక్యాన్ని చదివి దేవుడంటే ఎవరో, ఆయన గురించిన వివరాలు క్షుణ్ణంగా కొంతవరకైనా తెలుసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. ఆఖరికి ఏతావాత ఏం జరిగిందంటే 3 రోజుల తర్వాత మీకు తెలుసు ఆ చరిత్ర. కళ్ళు తెరిచి చూసేసరికి నీరే పట్టణపు ఒడ్డులో ఉన్నాడు, ఇసుక తెంగడం మీద. ఆ తిమింగలం వచ్చి కక్కిపోయింది, దానిపైన అయిపోయింది. దేవుడు తలుచుకుంటే స్వర చెట్టును వాడుకుంటాడు, పురుగును వాడుకుంటాడు, శాపను వాడుకుంటాడు, సీమను వాడుకుంటాడు, దోమను వాడుకుంటాడు. మనకి ఈ బుద్ధి లేని మట్టి బుర్రలకు అర్థం కాదు. మామూలే సార్, వేరే పిచ్చోడా. ఈ సృష్టిలో ఏ జీవి కూడా కదలడానికి కూడా దేవుని అనుమతి కావాలరా. అన్యాయం చేస్తాడు. నీకు బుద్ధి రావాలని, నీ కోసమే, నువ్వు తెలుసుకోవాలనే చేస్తాడు. అది నువ్వు చూడవే. యోనా లేచి దుమ్ము దులిపేసుకొని అక్కడంతా ప్రార్థన చేశాడు, ఫాస్టింగ్ ప్రేయర్ 3 రోజులు చేప గడుపులో. వచ్చేసాడు, చూశాడు, మళ్ళీ అబ్బా మళ్ళీ పశ్చాత్తాప పండుగ, మళ్ళీ ప్రజలు వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు నా పిచ్చి కాకపోతే. అదే సేమ్ టైప్, మళ్ళీ అదే ఉండేంతవరకు అదే టైప్. చాలా సంతోషం. నేను పెద్ద పెద్ద సభలకు వెళ్ళాను కానీ నాకు ఇంత సంతోషం ఎప్పుడు కాలే. దేవునికి స్తోత్రం. సత్యానికి దగ్గరగా ఉంటే నాకే కాదు, ఏ సేవకుడికైనా, నిజమైన సేవకుడికి ఆనందంతో పరవశించిపోతాడు. ఏమండి, మాకు బంగారము వెండి బంగారాలు ఇచ్చినప్పుడు సంతోషం కాదు మాకు. అవి ఇస్తే మా అక్కలు తీరుతాయి, మా కష్టాలు తీరుతాయి. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటాం, అందుకే తప్ప వాటిని ఆశించి ఎంపర్లాడేవాళ్ళని కాదు. దేవుడు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే. కానీ మాకు సంతోషం ఏంటంటే ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే పరలోకమే సంతోషిస్తుందంట. అందుకని మాకు కూడా సంబరపడిపోతాం. ఒక మాట చెప్తాను, ఒక మాట చదవండి అమ్మ. లూకాసు వార్త మనకు బాగా తెలుసు కదా. యేసు ప్రభువు వారు చెప్పిన ఆ తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తర్వాత తప్పిపోయిన కుమారుడు. ఇవన్నీ చెప్పలేనులే, అవన్నీ చెప్తే 3 రోజులు 4 రోజులు కావాలి. ఒక్క మాట, ప్రభు అంటే దేవుని యొక్క నుండి చేజారిపోయిన వారు, దేవునికి దూరమైన వాడు, తప్పిపోయిన వాడు 15వ అధ్యాయంలో ఇది 6వ వచనమో 7వ వచనం ఒకసారి చదవమ్మది. అదే ఎన్నో వచనం అది? 7వ వచనం అమ్మ, చదువు. వెరీ గుడ్, ఇక్కడ చదువుతున్నా బ్రదర్స్. అటువలే అదే 99 గొర్రెలు, ఒక గొర్రె కథ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి విన్నాం కదా. మళ్ళీ ఏది చెప్పించొద్దు నా నోటితో. ఆ ఒక్క ముక్క ఏంటది? అటువలే, జాగ్రత్తగా వినాలి అందరూ. అటువలే మారు మనస్సు అక్కర లేని 99 మంది నీతిమంతుల 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు, పశ్చాత్తాపం, మారు మనసు రెండు ఇంటర్ కనెక్షన్ అంటారు. పశ్చాత్తాపం కలిగితే మారు మనసు వస్తుంది, మనసు మార్చుకుంటాడు. ఓకే, మారు మనసు రావాలంటే అంతకు ముందు పశ్చాత్తాపం కలగాలి. ఇది చాలా అద్భుతమైన ఒక సత్యం. కొంతమంది మనసు మార్చుకున్నాను అంటారు, పశ్చాత్తాపం ఉండదు. కొంతమంది పశ్చాత్తాపడతారు, యూదా ఇస్కరియోతులాగా మనసు మార్చుకోరు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు, మనసు మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఇవి తెలియదండి, క్రైస్తవులు కూడా. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్క పాపి విషయంలో, తర్వాత 99 మంది నీతిమంతుల విషయములో కలిగే సంతోషము కంటే,
చాలామంది ఏమనుకుంటారంటే 99 గొర్రెలు ఎవరంటే మారు మనసు మేము పొందము అనుకుని భీష్మించుకొని మారు మనసు పొందని అన్యులు అని అనకూడదు. మనం క్రైస్తవేతరులు, అవిశ్వాసులు, క్రీస్తుని నమ్మని వారు ఇలాంటి పాటలు వాడాలి. మనం అన్యులు గిన్నులు అని వాడవద్దు. నేనేదో పొరపాటు అయ్యి వాడాను, సారీ. అలవాటు కదా విని అన్యులు కాదు. ప్రభువు నమ్మని వారు, అవిశ్వాసులు, క్రైస్తవేతరులు అనొచ్చు. ఎన్నో పేర్లు ఉన్నాయి. మన సాటి సహోదరులు వాళ్ళంతా అట్లా అనుకుంటారు. 99 మంది పాపులు, కానీ 100 మందిలో ఒక పాపి మారు మనసు పొందితే అధికమైన కాదు ఆ సత్యం అది అట్లా కాదు. 99 మంది నీతిమంతులు అన్నాడు ప్రభు. చెప్తే పొరపాటు చేయడు, మనం జాగ్రత్తగా చదువుకోవాలి. 99 మంది నీతిమంతులు, వాళ్ళు అప్పుడే మారు మనసు పొంది ప్రభువు నమ్మిన దేవుని బిడ్డలు, సంఘంలో ఉండేవాళ్ళు, నీతిని అనుసరించి భయపడేవాళ్ళు. మరి వారి విషయంలో సంతోషం ఉంది, కానీ ఆ సంతోషము కంటే ఇంకా నీతిమంతుడు కాకుండా ఉండే ఒక్క పాపి విషయంలో దేవుణ్ణి వెదికి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడి బాప్తిసం పొందే ఒక్క స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి విషయంలో పరలోకములో పండుగ జరుగుతుందంట. పండుగ జరగాలంటే పశ్చాత్తాపము మారు మనసు వస్తే అప్పుడు పరలోకంలో పండుగ. ఈ మీటింగ్లు పెట్టిన ఉద్దేశం నెరవేరితే ఒక్క వ్యక్తి రక్షించబడ్డ, ఒక్క వ్యక్తి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన పరలోకంలో పండుగ జరుగుతుందట. అందుకని ఆయన పండుగ అని పెట్టారు ఆ పేరు. పండుగ అంటారు, పండుగ లక్షణాలు లేవు కదా సార్ ఇక్కడ అనుకోవద్దు. ఈ పండుగ కాదు, పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, అందరికి పండుగలకి ఏమి వస్తూనే ఉంటాయి. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. కానీ నీతిమంతులు, దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వారు దేవునికి సంతోషం కలిగిస్తుంటారు, కానీ ఆ సంతోషం రోజు కలిగిస్తుంటారు. అది కథ. నీతిమంతులు ఏంటంటే చిన్న పొరపాటు చేసిన వెంటనే తెలుసుకొని ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని కోరి దినదినము నిరంతరము కాన్స్టెంట్లీ దే విల్ బి రిపెంటింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, for every weakness, every wrongdoings, they will be asking forgiveness to Jesus. యేసును క్షమాపణ అడుగుతూ అనుదినము ప్రతిరోజు తమను తాము కడుగుకుంటూ ముందుకు సాగుతారు. మురికి అంటితే దాన్ని అలాగే ఉంచుకోరు. విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్న తేడా అదే. కొంతమంది ప్రభు నమ్మని వారు అంటారు, ఏం చెప్పొచ్చారండి, వాడు నమ్మాను అంటాడు, బాగున్నాడు వాడు, మొన్న విన్నాను అబద్ధం చెప్పాడు అంటాడు, అందుకని నేను రానంటాడు. నిజమే చెప్పింది, అబద్ధం చెప్పాడు, చెప్పగలం, చెప్పడానికి రాక కాదు, చెబుతాం. అంత మాత్రం చేత దేవుని బిడ్డలను కాదా? ఒరే, నేను అబద్ధం చెప్పినందుకు కాదురా నా రక్షణ నిలబడేది. ప్రభు ఇచ్చిన రక్షణ శాశ్వతమైన రక్షణ. అది ఆయన తాటాకు చెప్పులతో చేసింది కాదు ఈ రక్షణ. ఆయన శిలువలో మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి శిలువ రక్తము ద్వారా మరణము ద్వారా నాకు పాప క్షమాపణను, ఆయన తిరిగి పునరుత్థానుడై మరణాన్ని, పాపాన్ని, మృత్యువును, సైతానును జయించి లేచినందు చేత నాకు నీతిని కట్టబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంపాదించుకున్నది కాదురా, నేను కొన్నది కాదురా, నా ప్రభువు రక్తం ధారపోసి ప్రాణం పోసి నాకు ఇచ్చింది. అది నిత్యమైనది, అశాశ్వతమైనది కాదు. కాకపోతే ఆ రక్షణ, నిత్యమైన రక్షణ నేను అనుదినము ఫిలిప్పి 2:12 ప్రకారంగా భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తూ ఉన్నాను. ఆన్ ఎ డైలీ బేసిస్ ఐఎమ్ ప్యూరిఫైయింగ్ మై సెల్ఫ్. ఓకే, అందుకని ఐ రిమైన్ యాజ్ రైచియస్ పర్సన్. నేను నీతిమంతునిగా ఉన్నాను. అనుదినము నా ప్రభువును దుఃఖపరచకుండా జాగ్రత్త పడతాను. నా తప్పులను అనుదినము ఒప్పుకుంటూ క్షమాపణ పొందుతూ నన్ను శుద్ధి చేయమని కడుక్కుంటూ వాక్యము చేత నేను వెళుతున్నా. అందుకనే 99 మంది మారు మనసు అక్కరలేదు వాళ్ళకు. ఎందుకంటే ఎవ్రీ డే వాళ్ళు మారు మనసు పొందుతారు. ఏ మారు మనసు? రక్షణ పొందడానికి పొందిన మారు మనసు కాదు. అది బైబిల్ అంతా క్షుణ్ణంగా కొత్తగా మనం చదివితే మనకు తెలుస్తుంది ఆ అంశం, ఆ సబ్జెక్ట్.
గొప్ప గొప్ప భక్తులు మొదలుకొని ఈనాటి వరకు మనం మామూలు వ్యక్తులను కూడా అనుదినము కూడా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ప్రభువా ఈ రోజంతా నేను వెళ్ళాను, బయటికి వెళ్ళాను, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఒకవేళ నోరు జారేనేమో, జారుతాం మన మనుషులు, పాప స్వభావము ఉంది, వేరులాగా. అట్లని చెప్పేసి మనం పాపడమేం కాదు. ప్రభువు నువ్వు నమ్మిన దేవుని బిడ్డలమే. నన్ను క్షమించు ప్రభువా, నాకు తెలియకుండా ఉండే ఆ కల్మషాన్ని, ఆ మురికిని కూడా కడిగి పవిత్రపరచు. నేను దుఃఖపరిచి ఉంటే, నీ మనసు ఆయాసం కలిగించి ఉంటే, నా ప్రవర్తన ద్వారా నా తలంలో క్షమించమని కోరే వాడు అసలైన నీతిమంతుడు. అందుకనే 99 మంది నీతిమంతుల విషయములో కలుగు సంతోషము కంటే సంతోషమే, కానీ అస్సలే మారు మనసు పొందకుండా, పశ్చాత్తాప పొందకుండా అలా ఉండిపోతాడు, పాపంలోనే ఉంటాడు. చూడు, వాని విషయం జాగ్రత్త. ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటారు, మనం బయటికి వెళ్తాము, స్నానం చేసి మంచి తెల్లబట్టలు వేసుకొని బయటికి వెళ్తాం. బయటికి వెళ్తే బయట వెళ్ళినప్పుడు కాకులు తిరుగుతుంటాయి, పక్షులు తిరుగుతుంటాయి, రకరకాలు తిరుగుతుంటాయి. అవి రెట్లేస్తాయి, వేసిన మీద పడతాయి. అచ్చి బాబోయ్ పడిందే, చిచ్చి ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి కడుక్కుంటాం. అది నీతిమంతుడు చేసేది. అన్ని పనులు కట్టబెట్టి ముందు అది శుభ్రం చేసుకొని, అది కడుక్కొని, ఆ మరకంతా తీసేసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఆ పైన ఆ కాకులు ఉండే చోటుకి పోకుండా, లేకపోతే పోయిన జాగ్రత్త పడుతూ ఏదైనా అడ్డం పెడుతూ ఏదో ఒకటి చేసుకుంటాడు. అంటే మనకు అర్థం కావాలి, విశ్వాసికి అవిశ్వాసికి ఉండే తేడా. కొన్నిసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే అలా ఉండిపోతారు. ఎట్లా బయటకు వచ్చారండి, మళ్ళీ నేను వెళ్ళే స్థలం అంతా కాకులు ఉంటాయి, రెట్లేస్తాయి కదా, ఒకేసారి అడుక్కొచ్చులే అని అలా ఉండిపోతాడు. వాడు తిరుగుతూ ఉంటే కాకులు రెట్లు వేస్తూనే ఉంటాయి. రెట్టేసేది మాని ఆ రెట్టేసిన కాకులు అనుకుంటాయి, అరే ఇదేడు వీడు బాగానే ఉన్నాడే అని చెప్పేసి నేరుగా వచ్చి వాని నెత్తి మీదనే గూడు కట్టి గూడు కట్టుకొని ఆ పిల్లలను గుడ్లు పెట్టి పిల్లలు కూడా చేస్తుంటే వాడు ఊరుకుంటే ఏం చేయాలి? వాడిని ఏమనాలి? కాకి ముందు రెట్టేసినప్పుడు జాగ్రత్తగా పడకపోతే ఆ కాకి ఏకంగా వచ్చి వాడి నెత్తి మీద గూడు కట్టుకొని ఇల్లు సంసారం పెట్టి అక్కడ చేస్తుంటే, అయినా సరే ఎట్లా బయటికి వెళ్ళాలి కదా అని ఉంటే ఎట్లా? అది కథ. అలా ఉండడానికి లేదు. అది లోకస్తులు అలా ఉన్నారు. కాబట్టి యోనా అక్కడికి వెళ్ళి వాళ్లకు చెప్పకూడదు అనుకున్నాడు, కానీ మళ్ళీ వచ్చి చూస్తే మొత్తం ఆ పట్టణంలో ఉన్నాడు. ఏం చేయాలో? తప్పదు కదా. ఆయన చాలా పెద్దది ఊరు, ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం అవుతుంది. ఏం చేశాడు చూడండి, 3వ అధ్యాయంలో ఆ నినివే పట్టణానికి వచ్చి అంతటే యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమైంది. ఇది బాగుంది. కొన్నిసార్లు మేము మాట వినం, అందుకని దేవుడు 2 సార్లు 3 సార్లు అవసరమైతే ఎన్నిసార్లు అయింది. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, వచ్చే సంవత్సరం కూడా ఇదే పెడతారంట. అది ఆయన చెప్పాల్సిన అవసరం లే. యోనాకు చెప్పినట్టు 2వ మారు కూడా చెప్పాల్సిన అవసరం లే. కానీ యెహోవా వాక్కు 2వ మారు కూడా యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమన్నా, నీవు లేచి మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణమునకు పోయెను. నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు చూడండి ఆయన మెసేజ్, ఆయన సందేశం. నేనేమో సందేశం ఇస్తున్నా, అలాగే ఆయన మెసేజ్. వాట్ వాస్ ద మెసేజ్ ఆఫ్ జోనా ద ప్రాఫెట్? చూడండి, ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఏం పెద్ద ప్రసంగం చేయలే నాలాగా గంటల తరబడి. ఒకటి చిన్న ప్రసంగం. ఆయన ప్రసంగం మాలాగా అనేక రకాలైన విషయాలు, కథలు, పిట్టకథలు మిమ్మల్ని నవ్వించి, కమ్మించి, మై మరపించి, వినోదాన్ని పంచిపెడితే అబ్బాలే చెప్పాడండి ఆ పాస్టర్ అంటారు. అనేటోళ్ళు గొప్పలు ఉన్నారు. వాక్యం చెప్పండి అంటే కథలు చెప్పుకుంటూ కూర్చుంటారు. అక్కడ అట్లా బాగా నవ్విస్తారు. ఎంత బాగుంది ఆ మీటింగ్లకు అయితే భలే వస్తారండి. కామెడీ పీసులు కొంతమంది సేవకులు, కామెడీ పీసులు. The message that you are preaching so serious, my brother. You have to preach that message seriously. You are supposed to preach. నువ్వు
ఆ సందేశాన్ని, వర్తమానాన్ని, దేవుని వర్తమానం గంభీరమైనది, ఆషామాషిది కాదయ్యా. చావో రేవో తేల్చుకునేందుకు, ప్రజలు నిర్ణయించుకునేందుకు చెప్పాల్సిన పశ్చాత్తాపము, మారు మనస్సు, చెడుతనమును విడిచిపోవాలని పిలుపునిచ్చే సందేశం నవ్వుతూ కామెడీ చేస్తూ చెప్తావా? ఆర్ యు హియర్ టు ఎంటర్టైన్ పీపుల్? ప్రజలకు వినోదాన్ని పంచిపెట్టడానికి, మనసును రంజింపజేయడానికి వచ్చావా నువ్వు సేవకుడిగా? సీరియస్ మెసేజ్. నీనివే పట్టణస్తులకు యోనా చెప్పమని చెప్పిన మెసేజ్ సీరియస్. అందరూ సీరియస్ మెసేజ్ చెప్పరండి బాబు. గంభీరం. ఇదిగో ఇలాంటి వాళ్ళే చెప్తారు పైతాత్మని. సీరియస్ మెసేజ్ ఎవరు చెప్పరు. దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అటగాస్తాడు, ఇటగాస్తాడు. ఆయన మొత్తం అరచేతులలోనే ఏది మొత్తం స్వర్గం చూపించేసి నీ నుండి ఎంత రాబట్టాలో, ఎలా రాబట్టాలో తెలుసు. అబ్బో, ఈయన దేవునికి మారుగా డూప్లికేట్ దేవుడు కాదు, ఈయన దేవుని తర్వాత ఈ దేవుడు అనే పిక్చర్ నీకు ఇచ్చేస్తాడు వాడు. నేను 50 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. నేను సేవకు వచ్చినప్పుడు దినకరన్ కూడా సేవకు రాలే. ఆయన బ్యాంక్ మేనేజర్. ఆయన తమిళనాడులో ఆయన గురువు కూడా నాతో వచ్చి వేదికను పంచుకున్నాడు 77, 78లో. ఏం చెప్తావు కథలు? ఎన్ని పుట్టగొడుగులాగా పుట్టుకున్న పాస్టర్లు అందరూ మా ముందు ఏం చెప్పాలి? కానీ మేము అప్పటికి ఇప్పటికీ మారకుండా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మారడం అంటే ఏంటి? డబ్బు సంపాదించి, బాగా పేరు ప్రకారం సంపాదించి, ఓహో ఇటు నలుగురు అటు నలుగురు వస్తుంటే వీడు సూపర్ స్టార్ లాగా. నాకు చిన్నెత్తుకు వస్తుంది. యేసు ప్రభు వస్తే ఆ యేసు ప్రభు కూడా గొప్పవాడు కదా నువ్వు? రేపు పనికిమాలినాడా? యేసు ప్రభు మీద పడుతున్నారు ప్రజలందరూ, సామాన్య ప్రజలు, ఆ కల్లెలు, సామాన్య ప్రజలు, సొక్కపు వారు, పాపులు, వ్యభిచారులు, దొంగలు, ప్రభు అందరూ పడుతున్నారు. ఏం చెప్పాలి? మార్క్స్ వార్తలు ఉంది కదా, ఆమె వచ్చి ఆ కొంగు పట్టుకున్నది. ఆయన అడిగారు, ఎవరు నన్ను ముట్టారు? అప్పుడు బౌన్సర్లు లేరు యేసు ప్రభు. బౌన్సర్లు అంటే అనుకుంటే ఆయన చిటికేస్తే దేవదూతలు వస్తారు. ఒక్కడొచ్చి చాలు మొత్తం ప్రపంచాన్ని చిటికలు బూడిద చేస్తాడు. అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు దూతలు అంటే. మనం సినిమాలో చూసేటట్టు నేను రెక్కలు వేసుకొని ఆడపిల్లలాగా ఇట్లా వచ్చేవాడు కాదు దూతలు అంటే. బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఏంజలాలజీ చెప్తాం, మొత్తం దడబుట్టారు ఒక దేవదూతలు. ఆ సమాజం కనబడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు దేవదూతలు. ఐ కెన్ సీ విత్ మై స్పిరిట్. దేవదూతలు ఉన్నారు ఇక్కడ. దేవుని పని ఎక్కడ జరుగుతుంటే అక్కడ దేవదూతలు ఉంటారు. నేను ఏం చెప్పానో వాళ్ళు నోట్ చేసుకుంటారు. నువ్వు ఏమి నిర్ణయించుకుంటావో అది కూడా నోట్ చేస్తారు. రేపు పనికి వస్తుంది అక్కడ రికార్డ్. దే ఆర్ రికార్డింగ్. రకరకాలైన దేవదూతలు ఉన్నారు. పనులు అప్పగించి పురమాయించి దేవుడు పంపించాడు. ప్రతి పనికి దేవదూతలు ఉన్నారు. యేసు ప్రభు చిటికేస్తే వస్తారు బౌన్సర్. వీడంట కాదు, జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు, వీడు సేవ. మాకు పిచ్చికి ఇదేం బైబిల్ నేర్చుకున్నాడు, ఏం సేవకు పిలిచాడు, అసలు ఏ దేవుడు, బైబిల్ దేవుడు ఈయన సేవకు పిలిచాడని డౌట్ మాకు. మీకు రాదులే, మీకు వస్తే వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళు ఆ అవతారాలు ఎత్తడానికి కారణం మీరు. మిమ్మల్ని తిట్టాలి. మొనగాళ్ళం మేము. వాళ్ళకి తెలుసు. ఈ బౌన్సర్లు పెట్టుకొని తిరిగేవాడికి కూడా తెలుసు నేనంతా వేషాలేస్తున్నాను, నేను వచ్చిందే దీనికోసం అని తెలుసు. వాడు లోపల పోయి పిచ్చోళ్ళు వీళ్ళంతా వచ్చారు నా కోసం అనుకుంటాడు. నీ కాడికి వచ్చి అంటాడు, నువ్వు అంట. ఒకరోజు కథ కాదయ్యా, ఇది దూరం నడవాలి, పరలోకం వెళ్ళేంత వరకు నడవాలి. మహాభక్తులు మన ఆంధ్ర చరిత్రను చూస్తే భక్తులయ్యా. అగ్రిప్ప పాట్స్ అనేవాళ్ళు ఉండేవారు, ప్రధాన స్థాపకులు ఈ ప్రాంతంలో. ఒంగోలు, గుంటూరు, ఆ ప్రాంతం అంతా తిరిగి రాయలసీమ. మా పెదనాన్న గారు వాళ్ళ ద్వారా రక్షించబడ్డారు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, రోడ్ల మీద, సంతలలో, ఆ రోజుల్లో మన ఇండిపెండెన్స్కి ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు తెల్ల ద్వారా ఫాక్స్ అమెరికా ద్వారా ఆయన పాపం సేవా భారత్ దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలి? రారు ఎవరు. ఆయన చూస్తే అసలు రారు. తెల్లోళ్ళు మనం నేర్పుతున్నారు. ఈడెవడో తెల్లవాడు వచ్చాడు, వారి దేవుడు అగ్రిప్ప అంటే ఆయన మనోడు నల్లగా తుమ్మ ముద్దులాగా ఉంటాడు ఈయన అగ్రిప్ప. మీరు కొంతమంది పెద్దోళ్ళు వినే ఉంటారు. వాళ్ళిద్దరు వస్తారు. అప్పట్లాగా ఇప్పట్లాగా ఇవి లేవు.
వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు ప్రకటించిన సువార్త ఈ రోజుకు విత్తనంలాగా ఉండి చెట్లు అయ్యాయి. వాళ్ళ ఆత్మీయ బిడ్డలు 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 సేవకులయ్యారు. హల్లెలూయా. ఎంత గింజి గీ పెట్టినా ఒక్కడు మనసు పొందాడు. ఇప్పుడు ఎన్ని పెద్ద మ్యూజిక్లు పెట్టినా, ఎంత పెద్ద స్టేజ్ వేసినా స్టేజ్ లేదు, ఏమీ లేదు. నిజంగా వాళ్ళు దొరికితే కాళ్ళు మొక్కాలు అనిపిస్తుంది. మనకి ఇన్ని ఉన్నా మనం సరిగ్గా చేయలేము. ఏం చేయాలి? రారెవరు. ఆ రోజుల్లో ఎట్లుండేది, తెల్లవాడు అంటేనే మన శత్రువు, మన ఇంటికి వచ్చి మనల్ని దరిమేసి భారతదేశం స్వాతంత్రం ఇట్లా ఉన్నది. ఏం చేస్తారు? వాళ్ళకేమో మన పాటలు పాడి, మ్యూజిక్లు వేసి, లైట్లు పెట్టి, కలర్ లైట్లు పెట్టి ఇవి పెట్టడానికి ఏం లేవు పైసలు. ఎక్కడంటే జనం ఎక్కడ వస్తారో సంత వీధులు అక్కడ పోయి ఉంటారు. ఏం చేస్తారో తెలుసా? మీరు విన్నారో లేదో కానీ చెప్తాం, వినండి. చెవులు రిక్కించుకొని వినండి. అగ్రిప్ప అనే దొర, అమెరికా దొర, ఫాక్స్ అనే అగ్రిప్ప దొర అమెరికా దొర, ఫాక్స్ అనే మనోడిని, మన తెలుగు ఆయన్ను నల్లగొట్టాడు. ఆయన కింద పడేసి కొడతా ఉంటాడు. దుమ్ములో మనోడిని దొర కొడతా ఉంటాడు. అంత నటన. నిజంగా కొడుతున్నారని మనోళ్ళు చుట్టుపక్కల ఉన్నది వస్తారు దగ్గరికి వచ్చి మనం కొడుతుండాలని వాడు వీడు ఒకరి నుంచి ఒకరికి మాటని అందరూ పోగవుతారు. ఒక 30-40 మంది ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరూ వచ్చిన ఆకలిలో నటిస్తుంటారు. ఈయన కొట్టినట్టు ఆయన దుమ్మంతా చేసుకుంటారు. అందరూ వచ్చినారంటే సైగ చేసుకొని లేచి నిలబడి దుమ్మంతా యేసు ప్రభు రక్షకుడు పాపాలు క్షమిస్తాడని సువార్త ఆయన ఇంగ్లీష్లో చెప్తే తెలుగు. ఒక్కడన్నా చూస్తారా అట్టోళ్ళకు? ఇప్పుడు అది విత్తనం. ఇప్పుడు భ్రష్టు పట్టించి డబ్బుతో సువార్తను అమ్ముకుంటూ కొనుక్కుంటూ బతుకుతున్నారు. రోసం రాదా మాకు? మర్చిపోయావారా? అంటే వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళు ప్రకటించే సువార్త వేరు. నేను చాలా తెలివితేటలు గలవాడిని, అందుకని నేను ఆ వర్తమానం ఎప్పుడో గాలికి వదిలేశారు. వాళ్ళు ఇవన్నీ చెప్పలే. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, ప్రభువు దగ్గరికి రావాలి, పాపం నుంచి విడుదల పొందాలనే తపన. మారు మనసు పొందాలి తపన. ఒక వ్యక్తి రక్షించబడాలనే భారం, హృదయ భారం ఎంత ఉందండి. వాళ్ళకి తెలివి లేదు, అలా కింద పడి దొరలాడన్నా. ఇప్పుడు బటన్ నలగకుండా ఉండి సేవ చేసేవాడు తయారయ్యారు. ఈ వయసులో కూడా మేము 70 ఏళ్ళ తర్వాత కూడా కింద మీద పడి సేవ చేస్తున్నాం. ఎందుకని గొప్ప పని చేస్తున్నామనే ఫీలింగ్ ఏం లేదు మాకు. ప్రభు మాకు ఇచ్చిన ధన్యత ఆయన పరిచర్యలో వాడబడడానికి, అంతే తప్ప ప్రభు చెప్పాడు కదా, మీరు ఇవన్నీ చేసిన తర్వాత తన శిష్యులకు చెప్పాడు, మేము అల్పులమైన వారం, పనికి మాలిన వారం, మేము చేయవలసినదే చేసిమని చెప్పుడి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికములగు. ఇప్పుడు ఇక్కడ మాకు పరలోకంలో వద్దు సార్, దేవుడా నీ పేరు అడ్డు పెట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు మేము బాగా సంపాదించుకొని అన్ని సంఘాలను దోచుకొని అందరూ పాస్టర్ల ఏడుపుకు కారణమయ్యి, ఎవడరా నువ్వు దేవుని దగ్గర ఏ ముఖం పెట్టుకొని నిలబడతావు? నువ్వు ఏ గొప్ప సేవ, ఏ గ్రామానికి సువార్త ప్రకటించావు? ఏ ఇంటింటికి వెళ్ళి పాపములో వ్యతిరేకిస్తే, కొడితే, తిడితే, హింసిస్తే, బైబిల్ కాల్చేస్తే అయినా ఆయన్ని తట్టుకొని ప్రేమతో దెబ్బలు తిని వచ్చి సువార్త ప్రకటించావా? లేకపోతే విజయవాడ, హైదరాబాద్ లాంటి పట్టణంలో పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, బౌన్సర్లను పెట్టుకొని ప్రజలందరినీ, ఉండే క్రైస్తవులందరినీ ఒకచోట పోగు చేసి వాళ్ళ డబ్బులని దోచుకుంటుండే దొంగ పాస్టర్ నువ్వైతే ఇదేంటి సేవరా? ఎక్కడుందిరా? బైబిల్లో చూపించరా? యేసుప్రభు చేశాడా? అపోస్తలులు చేశారా? తరువాతి తరములోని భక్తులు చేశారా? నిన్న మొన్నటి వరకు అలాంటి వాళ్ళని నేను చూడలేదురా. మా కర్మ గాలి, మా కర్మలు లేవు. మనం మాట వరుసగా చెప్తున్నాం. మళ్ళీ ఏంది కర్మ అన్నాడు, కర్మలు గిర్మలు నైజంత అన్ని ప్రభువే. మాకు ప్రభువులు అన్ని బారకం మాఫ్. ఏమొచ్చిన యేసు నామం, యేసు వాక్యం, అంతే. ఆయన నామం, ఆయన మాట, అదే మాకు శిరోధార్యం. అది అద్భుతమైన శక్తి కలిగి. కనుక ప్రియులారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు కనీసం మీ అందరికీ అర్థమవుతుందని కాదు, ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి నిప్పు రవ్వ తగులుకుంటే చాలు, వాళ్ళు రేపు నిలబడి వచ్చే తరములోనైనా నిలదీసే, రే నువ్వు చెప్పే తప్పురా, వాక్యానికి విరుద్ధమైందిరా, ఇది కాదురా దేవుని సేవ అని చెబుతావు, అడుగుతావనే ఎక్కడో దూరపు ఆశ
సత్యలోక ఇది ఇక్కడే కాదు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఇవి ఉంటాయి. ఈ మీ రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడికి పోయినా నేను ఇదే చెప్తాను. కొంతమంది మంచి దైవజనులు, ఇలాంటి దేవుని ప్రేమించేవాళ్ళు, నిజంగా దేవుని చేత పిలువబడిన వారు, వాళ్ళు అంటారు కిందికి వచ్చిన తర్వాత, అయ్యా మీరు ఉండేంత వరకు ఇదే చెప్పండి, అట్లా అన్నారు. అది నాకు ప్రోత్సాహం దొరికింది. అందుకే చెప్తున్నా, ఈ చెప్పడం వల్ల నష్టపోయింది బోల్డ్. నేను మళ్ళీ పిలవలే కొంతమంది పోను, అయ్యా మీరు చెప్పాలి, మీరు చెబితేనే ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది పునాది, మీరు చెప్పి మాట్లాడి పునాదిని ఎప్పుడో మర్చిపోయాలి. ఆ పునాది మీలాంటి వాళ్ళు వేస్తుంటేనే అది నిలబడుతుంది, లేకపోతే ఇది కాలకర్మంలో కలిసిపోయి మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒక నాసిరకం క్రైస్తత్వము, అసలు బైబిల్లో లేని సువార్త, బైబిల్లో లేని శిలువలో మరణించని యేసును లోకానికి ప్రకటించే ప్రమాదం ఉందయ్యా అని చెప్తారు. అది సరే. యోనా వెళ్ళి సింపుల్ మెసేజ్ అండి. ఏమిటమ్మా అది? చిన్న మెసేజ్, టెలిగ్రామ్ లాగుంది ఆ మెసేజ్. ఇక 40 దినములలో నీనివే పట్టణము నాశనమగునని. హలో 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 ఆయన ఏం చెప్పాడండి? ఇంతసేపు నేను గొంతు చించుకొని చెప్పినట్టు 3 రోజులు, నిన్న ఒక ఆయన, ఈరోజు నేను, రేపు ఇంకొక ఆయన వస్తాడు. మా గోషంతా పచ్చదప్పడండి రా, మా మర్చిపోతారు. ఇదే అది చెప్పడానికి ఎన్ని దొంగ తెలుగులు, ఎన్ని కథలు, ఎన్ని పాటలు, ఈ మ్యూజిక్లు అన్నీ చెప్పినా సరే మళ్ళీ ఎప్పుడు పెడతావు, వచ్చినందుకు పెడతావా అంటారు. ఎంత దారుణం చూడండి. పాపం మనిషిని ఎంత కఠినంగా మార్చేస్తుంది. సహోదరులారా, మీరు ఎవరైనా కావచ్చు, ఈ మైక్ ద్వారా ఎవరన్నా మాటలు వింటుంటే నువ్వు స్పందిస్తే, నువ్వు సున్నితంగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే, దేవుడు నాకు కావాలి, దేవుని సహాయం నాకు కావాలి అనుకుంటే తప్పకుండా నీ జీవితం మారిపోతుంది. అంతే, అద్భుతం జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడు? ఈ పట్టణానికి దుర్గతి పట్టింది, నాశనం అవుతుంది 40 రోజుల్లో. ఈ చౌరస్తాలో చెప్పాడు, ఈ సెంటర్లో చెప్పాడు. ఇక్కడ నుంచి ఇంకొక సెంటర్ ఉంది, ఆడిపోయి ఇక 40 రోజుల్లో నినివే పట్టణము నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ కార్లు గిల్లు ఏమి లేవు, నడిచి సావాల్సిందే. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫాక్స్ అగ్రిపోల్ ఎట్లా దొరిలాడి స్వార్థ చెప్తారు సేవకుడు అంటే అది. మళ్ళీ ఇంకో సెంటర్కి వెళ్ళి మళ్ళీ అదే పాడిదే పాడరా, అదే మళ్ళీ కలబుల్లి కథలు చెప్పి రంగులు ఉలిమి దానికి కమ్మల కడియాలు పెట్టి నీకు రంజింపజేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడు. ప్రవక్తలు చెప్పరట్లా. నిజమైన సేవకుడు సువార్తను చెప్తాడు, యేసు సిలువనే ప్రకటిస్తాడు. సిలువ దగ్గరికి రాకపోతే, ఆయన్ను అంగీకరించకపోతే, పశ్చాత్తాప పడకపోతే, నీ చెడుతనమును గురించి నువ్వు విచారపడి, పశ్చాత్తాపడి, దుఃఖపడి, మనస్సు మార్చుకొని ప్రభువుని అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. రేపు చచ్చిపోతే పరలోకంలో ఉంటావు అని గట్టిగా చెప్తారు బల్లగుద్ది. అదే సందేశం. ఎంతకైనా చెప్పాడు, అంత అయిపోయింది. ఒక చోటుకి వెళ్ళాడు, ఆయనకు లాడ్జి లేదు, పాస్టర్ లేదు, బిర్యానీ ఏమి లేదు. ఎంత అద్భుతం అండి. ఆ సేవకుల ముందు మనం ఆలోచిస్తే ఎంత సుఖాన్ని మనకు దేవుడు ఇచ్చాడు అనిపిస్తుంది. మాకేమి రక సుఖం లేదు. మాకే అట్లా అనిపిస్తే ఇన్ని కష్టాలు అనుభవించి నానా తంటాలు పడి కొట్టించుకొని తిట్టించుకొని హింసించబడిన మాకు ఇంత సంతోషం ఉంటే, ఇప్పుడు సుఖానికి అలవాటు పడిన వారు, ఈ తరం వాళ్ళు, ఈ కుర్రకారు మనుషులను ఇంకొక దారిలో నడిపిస్తున్నారే, వాళ్ళకు భయం కూడా లేదా? కోస్తే చలనం లేదా అనిపిస్తుంది. ఆడ మానవ మనసు పొందుతాడని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మాకేముంటుందండి, ఎవడు మానవ మనసు పొందితే అంత, పొందకపోతే అంత. ఎందుకింత గొంతు చించుకొని, ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి ప్రార్థనలు చేసి ఇంటింటికి వెళ్ళి రామ్మ రండమ్మ రండయ్య అది ఎందుకు బతిమలాడాలి? మాకేం మీరేం పిల్లనిచ్చిన మామ మీరు? నాకు ఏం లేదు బంధం. నువ్వెవరో నేనెవరో, ఎందుకు రావాలి? ఏ సేవకుడైనా అసలైన సేవకుడు ఎందుకు వస్తాడంటే, దేవుడు వాళ్ళలో భారం పెట్టాడు, పని అప్పగించాడు, పిలిచాడు, పంపాడు. యోనాకు వ్యక్తిగతంగా నినివే పట్టణస్థుల మీద పెద్ద
ఏ ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆసక్తి లేకపోయినా వారు సచ్చి నరకానికి పోతే నాకేమో అనుకునే రకం. ఆ రోజుల్లో అలా ఉండేది. ప్రవక్తలు అంతే, దేవుని నోటి బోరగా చెప్పేవాడిని అంతే. ఈ మైక్ ఎట్లా నా మాటలు మీ దగ్గరికి చేరవేస్తుందో అట్లా అంతే. కానీ ఇప్పుడు మా సంగతులు వేరు. యేసుప్రభు మమ్మల్ని పిలిచి క్షమించి మాకంతా బుద్ధి చెప్పి నేర్పించి పంపించాడు. సరే, అందుకని చెప్పి కూర్చున్నాడు చూస్తాడు. అది ఎట్లా నాశనం అవుతుందో చూడాలని నాకు ఇంట్రెస్ట్. ఆ పట్టణం ఎట్లా అగ్ని కురిపిస్తాడా, లేకపోతే నీరు కురిపిస్తాడా, లేకపోతే ఏదైనా జబ్బు కరోనా వచ్చి అందరూ ఊసిపోతారా, ఇట్లా రకరకాలుగా ఈయనకు నేను చెప్పాను. ఆయన పంపించాడు, చెప్పాను దుర్గతి. ఆయన ఏమన్నా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రసంగం కాదు. అది 40 రోజుల్లో మొత్తం పట్టణం నాశనం అయిపోతుంది. మీకు టైం 40 రోజులే. ఏమని తెలుసుకోండి. అంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? మొత్తం లాక్డౌన్ అన్నారు. ఊహించావా? జీవితంలో ఎప్పుడైనా ఊహించావా? అది వచ్చి అయిపోయింది. కానీ మళ్ళీ వాన పడితేనే వాతలు మాతాయి అన్నట్టు మళ్ళీ మనుషులు యథాప్రకారంగా చీమ గుట్టినట్టు కూడా లేదు. కరోనా రానట్టు, ఎవరూ సావనట్టు, కరోనా అంటే భయం లేనట్టు, మళ్ళీ ఇప్పుడు చైనాలో కొత్తది వచ్చింది అని రూమర్లు వార్తలు వచ్చినా వద్దులేలే అనుకొని మాస్క్ పెట్టుకుంటారా అని డాక్టర్లు మొత్తుకున్నా ఏం దాని లేని తిరుగుతున్నారు. అంటే దీనివలన మనిషికి దేవుని పట్ల, వాడి చెడుతనం పట్ల ఎంత నిర్లక్ష్యత ఉందనేది తెలుస్తుంది. కనుక ఆ తర్వాత అద్భుతం ఏమిటంటే, ముగింపుకు వస్తున్నాను. అద్భుతం ఏమిటంటే 5వ వచనము నుండి చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు, ఎవరైనా చెప్పింది మీకు మారవలసిపోదమని? ఎవరైనా చెప్పింది ప్రజాపడమని? ఎవడ చెప్పింది ఉపవాసాన్ని ప్రకటించమని? ఎవడిచ్చాడు మీకు అధికారం అని చెప్పలే. ఏం చేశాడు? ఈ సంగతి ఆయనకు వెళ్ళింది. ఆ నోట ఈ నోట పడి ఆ రాజు ఏమన్నాడమ్మా? అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఇది రాజు ఇచ్చిన ఆజ్ఞ. మొత్తం యావత్ నినివే పట్టణానికి, ఆ పట్టణ ప్రజలకు ఇచ్చాడు. అలా ప్రకటన చేసిన తర్వాత వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. రిజల్ట్ ఏమిటి? యోనా ప్రకటించిన చిన్న సందేశానికి బదులుగా ఏమిటి ఫలితం? ఏమిటి? తర్వాత రాజు ప్రకటించిన ప్రకటనకు ఎంత డీటెయిల్గా ఆయన ప్రకటిస్తాడు. ఈ నినివే పట్టణానికి యోనా ప్రకటించిన సందేశం చిన్న ముక్క. 40 దినములకు ఈ మహాపట్టణము నాశనం అయిపోతుంది, దేవుని తీర్పు రాబోతుంది. సింపుల్, అంతే. అది ఇష్టమైన సందేశం కాదు, ఆశీర్వాదము, ప్రేమ, దయ ఏమీ కాదు. ఆ సందేశం చిన్న మెసేజ్ మొత్తం పట్టణాన్ని మార్చేసిందండి. వాళ్ళేమి దేవుని ఎరిగిన వారు. మన విజయవాడ, గుంటూరు లాగా రోజుకొక మీటింగు, సంవత్సరంలో ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకు చేతులకు దొరుకుతుంటాయి మీటింగులు. ఈ కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్కరు పెట్టడమే. ఈయన మొత్తం తిరిగి గాలి కూడా చేదైనట్టు మీటింగ్లా. అటు వెళ్ళండి, ఆఫ్రికా దేశానికి వెళ్ళండి, ఇటు అనేక ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు వెళ్ళండి. క్రైస్తవ పురుగు ఉండదు. యేసు ప్రభువుని ఎరిగిన ఒక పురుగు కూడా లేని ఊర్లు, గ్రామాలు, కొల్లలు ఉన్నాయి.
అందరు ఇక్కడే తిరుగుతున్నారు, దేవుడు అందరిని ఇక్కడే పిలుస్తాడు. విజయవాడ పిలుస్తాడు, లేకపోతే హైదరాబాద్ పిలుస్తాడు. నాకు ఆ చిత్రం అర్థమే కాదు. దేవునికి స్తోత్రం. యోనా ప్రకటించిన ప్రకటన, దేవుని వర్తమానాన్ని ప్రజలు విన్నారు. ఎందుకంటే ప్రతి సెంటర్కి వెళ్ళి చిన్న ముక్క దేవుని సందేశాన్ని చెప్పాడు. ఇంక ఎటాల పోండి, నా పని అయిపోయింది. పశ్చాత్తాప మీటింగులు రేపు అయిన తర్వాత ఎల్లుండి బోర్డు ఉండదు, ఏముండదు, అయిపోయింది. నిర్ణయించుకోవాల్సింది ఈ మాటలు విన్న ప్రజలు, ఈ చుట్టుపక్కల వారు, మైకు ద్వారా ఈ మాట విన్న ఎవరివైనా సరే, గనులేమి అల్పులేమి అందరూ. నువ్వు గనుడివా, జబ్బులు తెలుసుకోవద్దు. నువ్వు అల్పురాలివా, బాధపడవద్దు. అందరూ కూడా మారుమనసు పొందాలి, అందరూ పశ్చాత్తాపడాలి, అందరూ దేవుని వైపు తిరగాలి. లేకపోతే ఏదో ఒకనాడు దేవుని తీర్పుకు నువ్వు గురి అవుతావు. ఈ రోజుల్లో ఆ సందేశం కావాలి ప్రపంచాన్ని మొత్తానికి. ఇక చాలయ్యా, కట్టిపెట్టండి మీ ఆశీర్వాదాలు, మీ స్వస్థతలు కట్టిపెట్టండి, చాలు. అయిన చూసి అయిపోయింది. యుగాంతము, చివరి గడియలు, ప్రభు రాకడం ముంచుకొస్తుంది, ఉప్పెనలాగా వస్తుంది. దాని గురించి చెప్పండి రా. ఎంతసేపు జనమును పోగు చేసి వాళ్ళని ఇక్కడ పెట్టుకోవడానికి దానికే సమయం చేస్తున్నారే. దేవునికి ఉన్న మరో కోణం కూడా చెప్పండి. అవతలి వైపు ఒక నాణ్యానికి ప్రేమ, దయ, కనికరము, రక్షణ ఇచ్చి 2000 పైచిలకు సంవత్సరాలుగా ఓర్పుతో కనిపెట్టిన యేసు ప్రభు సువార్తను ప్రకటింప చేసిన దేవుడు ఇంకొక ముఖం కూడా చూపించే సమయం ఆసన్నమైంది. దానికి సిద్ధపడండి. యేసు రాబోయే సమయం దగ్గరైంది, సిద్ధపడండి. ఆ సందేశాలు నేను చెప్తాను కదా. నేను రక్షణ పొందిన తొలి దినాల్లో 3 రోజులు మీటింగ్ పెడితే, మొదటి రోజు రక్షణ సువార్త, 2వ రోజు పరిశుద్ధ జీవితం, 3వ రోజు ప్రభు రాకడ. ప్రతి మీటింగ్లో కూడా ప్రభు రాకడను గురించి చెప్పని మీటింగులు లేవు అప్పుడు. ఇప్పుడు ప్రభు రాకడ గురించి ఏమీ లేవు. ఎవడన్నా పెట్టండి పశ్చాత్తాప పండుగ అన్నట్టు రాకడ వర్తమానం సందేశం, లేదా దేవుని న్యాయ తీర్పును గుర్చిన సందేశం ఒకడు రాడు. కానీ ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పడం లేదు. ఆ మాట విన్నప్పుడు నినివే పట్టణస్తును జ్ఞాపకం చేసుకోండి. ఆ చెట్టు కింద కూర్చొని అడుక్కునేవాడు కూడా, ఆకుకూరలు అమ్ముకునే ఆమె కూడా, తోపుడు బండ మీద పని చేసుకునేవాడు కూడా. అల్పులు అంటే వాళ్ళే, గనులు అంటే కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ ఆఫీసర్లు, అందరూ, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అందరూ. క్రైస్తవ వేదికల పైన మినిస్టర్లు వస్తే, ఎమ్మెల్యేలు వస్తే వీళ్ళందరూ అక్కడక్కడ ఉంటుంటారు పాస్టర్లు. అది చూసి నాకు సిగ్గయి నేను మానేసా పోవడం. చెప్పుకుంటా, చెప్తే రాదు. ఇక అవి చెప్తుంటే మాకు సిగ్గేసి మేము చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ప్రార్థన చేశాను మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, అంతే. ముఖం కూడా చూడండి. మళ్ళీ చూసిన తర్వాత ఏం చూస్తాం, ఏం చేస్తాం? నా దృష్టిలో ఆయన ఏం కనబడతాడంటే, యేసు ప్రభు నమ్మలేదు ఈ మనిషి, రేపు చస్తే నరకానికి పోతాడు, అది అలా కనిపిస్తాడు ఆయన. కొంతమంది పనికిమాలిన సేవకులకు వాళ్ళు దేవుడు సెకండ్ దేవుడు లాగా కనబడతాడు. అరే చచ్చిపోరా, నువ్వు సేవ వద్దు, కానీ నువ్వు సేవ చేయకపోతే ఏమి మునిగిపోయింది ఏమి లేదు. దేవునికి వచ్చిన ఏదైనా పని చేసుకొని బతుకు, లేకపోతే ఆయన దగ్గరనే అసిస్టెంట్ పోయి. మీరేమనుకో, నీకు దొరకను, నేను అయిపోయిన వెంటనే పారిపోతా చెప్తారు కదా, ఇట్లా అన్నీ చెప్తారు. కానీ మారలేదు. ముగింపుకు వచ్చేసారు. ఇది అయిపోయేది కాదండి సందేశం. ఇది అయిపోయింది కాదు. ఎంతసేపు రాత్రి అంతా చెప్పినా ఇది మాత్రం ఇక్కడికి రావాల్సిందే అనుభవము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి గుండె మీద చేసుకొని, నేను నా పాపం నిమిత్తమై నేను పశ్చాత్తాపడ్డా. వాళ్ళు చూడండి నినివే పట్టణం వాళ్ళు చేసినది మీ జీవితంలో అట్లనే ముద్ర వేసినట్టు ఉండిపోవును గాక. ఈ రాత్రి ఇంటికి పోయిన తర్వాత కూడా అది మిమ్మల్ని వెంటాడును గాక. యేసు ప్రభువు నామములో. పశువులు కూడా మేలేదంటే మేత, బాబోయ్, వాటికి రక్షణ అవసరం లేదు. నాకు చిత్రం. అవి పాపం అయ్యే మేము మారు మనసు పొందుతాం సార్, మేము మాకొద్దులే ఈరోజు ఉపవాసం ఉంటాం అని చెప్పలే. వీళ్ళే ఆపేశారు. అవి ఎందుకురా ఈ మనుషులు మాకు ఈరోజు మేత పెట్టలేదని చూస్తున్నాయి. వాటికి పరలోకం ఏం లేదండి పాపం. ఒక వ్యక్తి దేవుని వైపు తిరగాలని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం దృఢమైంది, స్థిరమైంది అయితే
తన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు కూడా పెట్టడు. కొంతమంది ఉన్నారు విశ్వాసాలు అట్టేవాళ్ళు, దేవుని బిడ్డలు, అవి కూడా ఉంటాయి. నేను నా ఆత్మీయ బిడ్డలు బెంగళూరులో ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో. నేను ఎప్పుడైనా పోతే వాళ్ళ ఇంట్లో పెద్ద కుక్క, జూలు కుక్క, ఇంత పెద్దది ఉండదు. అది నేను పోతేనే తాకాడికి దానికి తెలుసు, ఏళ్ల తరబడి వస్తున్నాడు. నేను సేవకుని కూడా దానికి తెలుసు. నాకు ఎట్లా తెలిసిందో తెలుసా? అది అక్కడ ఉంటుంది. ఇక నేను బయలుదేరి వచ్చేటప్పుడు ప్రార్థన చేద్దామని అందరూ కూర్చుంటారు, నేను కూర్చుంటా సోఫాలో. కూర్చున్న వెంటనే ప్రార్థన చేద్దాం అంతవరకు ఏదేదో మాట్లాడుతుంటాం. నా ప్రార్థన చేసి బయలుదేరుతాను బ్రదర్ అంటే, అయ్యగారు సరే అయ్యా అని వాళ్ళందరూ ఇంకా తల్లి మూసుకేసుకుని ఆమె అందరూ ఉన్నది. ఈ కుక్క ఆడ పండుకొని పెట్టుకొని ఉంటుంది. అది అట్లా అన్న వెంటనే ఇట్ట చాలా పెద్దగా ఉంటుంది. అది ఇట్ట ఆడించుకుంటే వస్తుంది నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ కాడ మూతి నా కాళ్ళ మీద పెట్టి ఇట్లా మోకరించినట్టు కళ్ళు మూసి. మతిపోయింది నాకు ఒక రోజు. ఏందమ్మా అంటే దీనికి అన్నీ అర్థమవుతుంది అయ్యగారు, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారని దానికి తెలుసు, నా కోసం కూడా చేయి అంటుంది. నీకోసం ఏం చేయాలి? నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండమని చేస్తా అంతే. నీకు పర్వకం రావు, నువ్వు నీకు అవసరం లేదు, నీకు ఆత్మ లేదు, నాకు తెలుసు కాబట్టి. లేకపోతే ఎవడైనా ప్రబుద్ధుడు వాక్యం వాడు ఏమంటాడు, ప్రభు దీన్ని కూడా రక్షించనని అంటాడేమో. అట్లాంటి పిచ్చాడు కూడా బయలుదేరారు క్రైస్తత్వం. వాక్యం ఉన్నాడు, వాడు ఏం చెప్తాదే, వాడు ఆలోచించాడు. వాక్యం చదువుకుంటే కదా ఆ పాపను పోడేవాడు. కనుక ప్రియులారా, అందరు కూడా ఉపవాసం నుండి రాజు సింహాసనం నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని చెయ్యేమ్మా. పశ్చాత్తాపానికి నిర్వచనం ఇంతకంటే ఏం కాదు. ఇలాంటి చాలా బోల్డ్ ఉన్నాయి. దావీదు మహారాజు చేశాడు. పౌలుగా మారిన సౌలు పశ్చాత్తాపడడం వల్ల అద్భుతమైన ఏమంటారు రుజువులు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. ప్రియులారా, ఉదాహరణ చూసుకుంటూ చెప్పుకుంటూ వినుకుంటూ పోతే కాదు, మనకు అనుభవం కావాలి. అదే మా అందరి తపన. ఆయన ఎంతమందిని పిలిచినా, ఎవరు వచ్చినా, నేను వచ్చినా, ఇంకొక ఆయన వచ్చినా మాట్లాడాల్సిన సందేశం ఇదే. నేను చుట్టూ తిరగాలి, మీ జీవితంలో కనపడాలి. ఇక్కడ ఉండే అందరూ కూడా పశ్చాత్తాపడి ఎన్ని రోజులైంది, కన్నీరు గార్చి ఎన్ని రోజులైంది. నువ్వు సేవకులు కూడా కన్నీరు గార్చడం మర్చిపోయారు తెలుసా? అలాగా కన్నీరు కళ్ళు నా జలమయమై ఉండదు కాక. ఎందుకంటే అంతకంటే ఘోరంగా ఉంది పరిస్థితి. యెరెమీయా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఎంత దిగజారిపోయారో అంతకు 10 అంతలు దిగజారిపోయింది సమాజం. దాని గురించి ఏడవద్దా? పాస్టర్ల మీటింగ్లో కన్నీటి ప్రార్థన మీటింగ్ అని పెట్టరా, ఉపవాస మీటింగ్ అని చెప్తారు. బాగా పీకల దాకా చికెన్ బిర్యానీ తినిపోతారు పాస్టర్లు. అలవాటు పడ్డారు. భోజనం ఉంటే వస్తారు, లేకపోతే రారు. అది భోజనానికి అరగంట ముందు వస్తాడు ఈ సేవకు. లాగి చంపరాసి కొట్టదామని అనిపిస్తుంది నాకు. నేను ఏ మీటింగ్కి పోయిన ఇప్పుడే కాదు 50 సంవత్సరాల నుంచి భోజనాలు అన్నం వెంటనే నేను ఆఖరికి ఉంటాను. ఆఖరికి ఫస్ట్ వచ్చిన నేనే అయి ఉంటాను అక్కడ మీటింగ్. ఆఖరి వరకు కూర్చో, అందరూ వస్తాడు. ఆ విశ్వాసం అయ్యారు ఇప్పటికి మీరు వచ్చి కాబట్టి నా వెనక ఏమన్నా నాకు కూడా చార్జీ పంపించండి కూర్చుంటే. అందరికి అయిపోయిందా? అయ్యగారు ఇప్పుడైనా తినండి. అందరూ అయ్యిందా? అందరికి సరిపోయిందా? ఓకే, నేనే వస్తాలే. పోయి ఆడ ఎంత ఉందో అంత వేసుకొని 4 ముద్దలు తిని వేసి వస్తాను. అర్ధాకలతో వస్తాను ఏ పాస్టర్ మీటింగ్కి. సిగ్గు లేదారా మీకు? పాస్టర్ అని చెప్తారు, నువ్వు సేవకుడివా అడుక్కునేవాడివా? కక్కుర్తి పడతావు ఎందుకు? చచ్చిపోతావు ఒక పూట అన్నం లేకపోతే. పాస్టర్ల సహవాసానికి వద్దులే, ఇవన్నీ అయిపోయి మన 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 గలీజ్ ఇదంతా కడుపుతుంది. మారరు, అంతా వింటారు, మళ్ళీ పోయి ఆడ ఎగురుతారు. నువ్వు ఇప్పుడు విని మారకపోతే నేను దేవుడు వస్తాడు. వేసి పెట్టి కొడితే ఒక దెబ్బ అప్పుడు పడుతుంది, కింద పడితే మళ్ళీ లేవలేవు. కనుక ప్రియులారా, గోనె పట్టు కట్టుకుని అప్పుడు అమ్మ అది మన పురకు వచ్చేది. అప్పుడు ఆ 10వ వచనం చదివి ముగించేద్దాం. కమాన్. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారి పాపాలను చూశాడు, వారి మారు మనసు పొందిన దాన్ని చూశాడు. పశ్చాత్తప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇదే పశ్చాత్తాపం పడితే, మారు మనసు పొందితే కలిగే పరిణామం, దొరికే లాభం, కలిగే అద్భుతమైన ఆశీర్వాదం. హల్లెలూయా.
హల్లెలూయా. కీడు మానాలి, మనపూర్వకముగా దేవుని వైపుకు తిరగాలి, నీ మనస్సు మార్చుకోవాలి. మనస్సు మారక ముందు పశ్చాత్తాపం కలగాలి నీ పాపం విషయం. అదే అక్షరాల నినివే పట్టణస్థుల జీవితంలో జరిగింది ప్రియులారా. ఇక్కడ ఒక మాట తెలుగులో చిత్రంగా ఉంది, దాన్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంది. అది చెప్పాలి. వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దుఃఖపడి వ్యక్తపరిచారు కాబట్టి దేవుడు కీడు చేయక పశ్చాత్తప్తుడయ్యని ఉందే తెలుగు భాషలో. పశ్చాత్తాపం దాని మూల భాషకు వెళితే నో, అది పశ్చాత్తాపుడు కాదు, గాడ్ రిలెంట్ అని ఉంటుంది టువర్డ్స్ ద సిటీ ఆఫ్ నినివే. రిలెంట్ అనే ఇంగ్లీష్ మాటకు అర్థం ఏంటంటే దేవుడు జాలిపడి దయ చూపి వారికి చేదుననుకొని కీడు చేయకుండా మానెను. దేవుని దయ, దేవుని జాలి, దేవుని కనికరము, దేవుని ప్రేమ నీకు అందుబాటులోనికి నీ ఒళ్ళో వచ్చి పడడానికి ఒకే మార్గం పశ్చాత్తాపం. పశ్చాత్తాపం పడితే మనసు మార్చుకోవాలి. పశ్చాత్తాపడి అక్కడ ఉండొద్దు, మనసు మార్చుకోవాలి, నిర్ణయాన్ని మార్చుకోవాలి. చేయుదును అనుకున్న కీడు చేయక మానినట్టే నువ్వు చేసిన పాపాన్ని మానేసి మనస్సు మార్చుకుంటే అదే మారు మనసు. అది నీకు పాప క్షమాపణ కట్టపెడుతుంది, దేవుని దగ్గరికి నిన్ను నడిపిస్తుంది. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ సంవత్సరం కూడా పశ్చాత్తాప పండుగ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు నీ సేవకులు. తండ్రి, ఒక్క వ్యక్తి, ఒక్క పాపి మారు మనసు పొందిన పరలోకంలో సంతోషం కలుగుతుందంట తండ్రి. మరి అలాంటి సంతోషాన్ని ఈ మీటింగుల ద్వారా, ఈ 3 రోజుల సభల ద్వారా మీరు జరిగించుకోబోతున్నందుకై స్తోత్రం నాయన. ఎవరైతే తమ జీవితంలో, తమ హృదయంలో, మనసును నిర్ణయించుకున్నారు అటు వారిని మీరు దర్శించండి ప్రభువా. వారి పాపం నుంచి విడిపించండి తండ్రి. పశ్చాత్తాపానికి దూరంగా ఉన్నవారు పశ్చాత్తాప పడడానికి సహాయం చేయండి. దాని ఫలితంగా మనసు మార్చుకొని ప్రభువా, ఓ నాయన, నీ ద్వారా క్షమాపణ పొందినట్లు సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు విన్న ఈ సందేశం మీ చుట్టుపక్కల వాళ్ళకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన మాటలతో పంచుకోండి. దేవుని మాటలు ఇంతటితో ఆగిపోకూడదు. మా పని అయిపోయింది, కానీ మీ పని మొదలైంది. ప్రభు బిడ్డలైన వారు ఎరుగని వారికి ఈ సందేశాన్ని మీకు అర్థమయ్యే విధంగా, మీకు తెలిసిన రీతిగా చెప్పండి. ప్రభు దగ్గరికి ప్రజలు నడిపించండి. అటు కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు ఇద్దాం. హల్లెలూయా. మంచిది, టైం 10 గంటలైంది, ముగించుకుందాం. ఈ 2వ రోజు కూడా ఈ కూటానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రత్యేకించి ఈరోజు మనకు వాక్య పరిచయం చేయడానికి హైదరాబాద్ నుండి నిన్నటి దినానే మన ప్రాంతానికి వచ్చిన దేవుడి సేవకులకు ప్రత్యేక వందనాలు. అయితే అయ్యగారు అన్నారు ఇందాడ, మంచి యవనస్తులు వెళ్తే బాగుందని. ఈ ముసలాయన, క్షమించండి, ఈ ముసలాయన ఆయన సువార్త వినటానికి కుర్చీలని నింపబడి, కొద్దిగా గట్టి చెప్పండి కదా. ముసలాయన పిలిస్తే ఎవరు వస్తాను? ఆ ముసలాయన పిలవటానికి గల కారణం ఆ లోతైన అనుభవాలు చెప్తారని. ఎందుకంటే పశ్చాత్తాపం పడినవాడే దాని విలువ చెప్పగలరు. పశ్చాత్తాపం పడినవారే దాని విలువను చెప్పగలరు, ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళగలరు. వారు 50 సంవత్సరాల పరిచయలో అనుభవాన్ని చూశారు కాబట్టి రాత్రి మనకు చెప్పగలిగారు. అందుని బట్టి నేను కూడా చాలా సంతోషం. అది ఒక నిమిషం అండి. మీరు చెప్పిన పరిచయలో నాకు చాలా మంచిది, చాలా 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 నన్ను ప్రోత్సహించింది. మేము కూడా ఈ నీ కృపా మినిస్ట్రీ ప్రారంభించి మరి 16 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ పరిచయలో మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా, ఖండితంగా మీరు చెప్పిన దానికన్నా ఇంకా పొరుగుతో కూర్చున్నాం. నచ్చట్లా, వెళ్ళిపోతున్నారు, కొనుక్కుంటున్నారు, ఎన్నుకోడి పడుతున్నారు, నమ్మక ద్రోహం చేస్తారు. ఈ 15 సంవత్సరాలు కలిగిన లాభం ఏమిటాయి అంటే గట్టిగా చెప్పగలను, నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు. కానీ మీరు చెప్పి నాకు అనిపించింది ఇదే అసలు సిసైన సేవ. కాబట్టి సంఘంలో ఉన్నది కొద్దిమంది కావచ్చేమో, కానీ ఈ నీ కృప మినిస్ట్రీ, ఈ పరిచర్య వైజాగ్ మొదలుకొని సూలూరుపేట దాకా ఈ పరిచర్య ఉంది. కర్ణాటకలో ఈ పరిచర్య ఉంది. రాయచూరు, సింధూరు, మస్కి, తర్వాత సురుపూరు,
తర్వాత బళ్ళారి, ఈ ప్రాంతం అంతా ఈ నీ కృపా మినిస్ట్రీ పరిచయం ఉంది. హల్లెలూయా. అదే రీతిగా తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి ఆ ప్రాంతం అంతా ఈ సువార్త పరిచయం ఉంది. ప్రజలు బాధ కలిగినప్పటికీ క్రీస్తు కృప మాత్రం ఈ పరిచయం మీద మా మీద ఉంది. అది మాత్రం విస్తరింపజేస్తుంది. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించడానికి వల్ల గల కారణం ఏమిటంటే, నా అన్వేషణలో నేను చూస్తున్న ప్రయాణంలో పశ్చాత్తాపం గురించి ప్రజలను హృదయాలను తట్టి వారిని పశ్చాత్తాపం వైపు నడిపించడానికి బలంగా చెప్పేవాళ్ళు జరగట్లేదు. మీ అనుభవం నాకు ఉపయోగపడుద్ది, దానికి సార్థకత అయింది అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించాను రెండోసారి. ఎందుకంటే నాకు ఇష్టమైన మాట అది, నాకు నచ్చిన మాట అది, నన్ను నడిపించే మాట అది. ఇంకా మీరు అన్నట్టుగా ప్రభు పిలిచేంత వరకు అదే టైటిల్ ఉండేది. టైటిల్ మారదు. ఇక్కడ మనిషి మారుతారేమో కానీ మన వెనకాల ఉంది మాత్రం మారదు. యావత్ ప్రపంచానికి అవసరమైంది అది, సకల మానవాళికి అవసరమైంది అది. అందుకోసమే మిమ్మల్ని ఆహ్వానించాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకోవటం. ఈ రీతిగా ఈ అమూల్యమైన సందేశాన్ని మా సంఘానికి, మా గ్రామానికి అందించినందుకు మరొకసారి హృదయపూర్వక వందనాలు. మంచి సేవకుడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు, అంతకు మించిన